ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అమ్మా బాధపడకు, ఓనర్ అంతా చెప్పారు. ఎలా అయినా నిన్నక్కడి నుంచి విడిపించి ఇక్కడికి వచ్చేలా చేస్తాం. అమ్మా ఏంటమ్మా మనకి కష్టాలు? అమ్మా నువ్వు ధైర్యంగా ఉండు, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. మన రుణభారం తీరుతుందని నేను ఇక్కడికి వస్తే ఇలా ఇరుక్కుని నీకు భారం అయిపోయానమ్మా. అవన్నీ వదిలేయమ్మా, నేను చూసుకుంటాను కదా. అమ్మ త్రిపుర, గాయత్రి ఎలా ఉంది? బానే ఉందమ్మా. ఇంతకీ నీకు అక్కడ బానే ఉందా? అమ్మ త్రిపుర, హలో అమ్మా అమ్మా అమ్మా. వాళ్ళు మూర్ఖులమ్మా, నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఏమైందమ్మా? 15 లక్షలు కడితేనే కానీ అమ్మని అక్కడి నుంచి పంపనంటున్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా ఈ గండం నుంచి అమ్మని ఎలా కాపాడాలి? మీ అమ్మకి ధైర్యం చెప్పి నువ్వే అధైర్యపడితే ఎలా? సమస్యను సృష్టించిన పైవాడే దానికి సమాధానం కూడా చూపిస్తాడు. తాతయ్య, అమ్మ పరిస్థితి గాయత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అది అస్సలు తట్టుకోలేదు. సరేనమ్మా, వెళదాం పద. వస్తాం శ్రీనివాస్. గంగక్క గల్ఫ్లో లాక్ అయిందా? ఈ అవకాశంతో దీన్ని లాక్ చేసి కాటాడుకుంటాను. ఒసే వాసుకి, ఒసే వాసుకి, లేవే. బా ఏంటండి నిద్రలో మీ సరసాలు? త్వరగా లేవే, లే. అబ్బా మంచి నిద్రలో ఉంటే ఏంటండి? వేసుకోవే. ఇదేనికండి? ఈ మంకీ క్యాప్ వేసుకొని దొంగతనానికి వెళ్ళాలి. ఈ ఊర్లో దొంగతనం చేస్తే ఏం గిట్టుబాటు అవుతుందండి? ఈ ఊర్లో కాదే, మన ఇంట్లో. ఓహో, ఓ ఆ స్థలం కొనడానికి తెచ్చిన డబ్బుల్ని దొంగతనం చేయబోతున్నామా? ఓ అవునే, తొందరగా వేసుకో, వెళ్దాం. రాబిన్ హుడ్ లా రాబరీ చేసేద్దాం. ఇదిగో, నువ్వు ఈ డ్రెస్ లో చెడ్డీ గ్యాంగ్కి లీడర్లా ఉన్నావయ్యా. నువ్వు మాత్రం ఈ గెటప్ లో పోలందేవికి అమ్మమ్మలా ఉన్నావు. త్వరగా పదా, లే. నడు నడు. ఏమండి, అదిగో అక్కడుంది. తలుపేసి ఉంది. దేవుడా,
ఒక్క నిమిషం. ఈ డబ్బు మన రూమ్ లో దాచిపెడదామా? అప్పుడు గాని ఈజీగా దొరికిపోయాం. మరి ఎలాగండి? ఇంత డబ్బుని ఎక్కడ దాచిపెడతారు? నాతో రావే, నేను చెప్తాను. దీంట్లో కప్పిట్టేస్తే ఆ తర్వాత డబ్బు మనదవుతుంది. మనకు చెప్పకుండా పెట్టే రిసార్ట్స్ వాళ్ళు పెట్టలేరు. మంచి ఐడియా. అయ్యో, నా మొగుడు. ఏమయ్యా, ఈ డబ్బులు త్వరగా కప్పెట్టయ్యా. కప్పెట్టు త్వరగా. త్వరగా. పారేవే. గివ్ మీ పారా. రెండు పార్లు అలా ఎలా ఇచ్చి చచ్చావే? నిన్నే చెప్పవే మే. బాబాయ్, ఆ డబ్బున్న బ్యాగ్ని గొయ్యలో ఎందుకు పెట్టావు? అంటే బాబాయ్, నిన్నే అడుగుతున్నాను. బాబాయ్, ఎందుకు మనీ ఉన్న బ్యాగ్ని భూమిలో పాతి పెడుతున్నావు? అదా, ఇలా మనీ ఉన్న బ్యాగుని పాతి పెడితే మనీ ప్లాంట్ వస్తుందంట. ఇంత పెద్ద మనీ ప్లాంట్ అయ్యి దానికి చాలా డబ్బులు కాస్తాయి కదా, అవన్నీ అందరికి ఉపయోగపడతాయని. అవునా? మనీ పెడితే మనీ ప్లాంట్ వస్తుందా? బాబాయ్, ఈ రోజు నువ్వు నాకు కొత్త ఫ్యాక్ట్ చెప్పావులే. మరి పారివు, మనీ మీద మట్టి కప్పపోతే మనీ ప్లాంట్ రాదు. తీసుకో. అబ్బా, ఇంకెళ్దాం పద. బాబాయ్, నీళ్ళు పడిపోతే చెట్టు ఎలా వస్తుంది? చెప్పు బాబాయ్. ఏదో ఒకటి బాబాయ్ చెప్పు. ఉండరా స్వామి, ఏం చెప్పమంటావే? ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే వాడికి అనుమానం వస్తుంది. బాబు, ఆ మొక్క మొలవాలి అనుకున్నప్పుడు మొలుస్తుంది, ఎదగాలి అన్నప్పుడు ఎదుగుతుంది, ఎండాలి అన్నప్పుడు ఎండుతుంది, కాయాలి అన్నప్పుడు కాస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.